సరే అదేవిధంగా సైలెంట్ మళ్ళీ వచ్చేసి ముఖ్యంగా ఎక్కువ మంది కొంతమంది ఎంప్లాయీస్ వచ్చేసి డిజిటల్ అరెస్ట్ అంటే పోలీసు వాళ్ళలాగే ఉంటారు. ఇంటికి వస్తానే ఇప్పుడున్న పిల్లలు మీ చిన్నప్పుడు మా చిన్న సెల్ ఫోన్లు లేవు, ఇప్పుడు అందరికీ సెల్ ఫోన్లు. ఒక సంవత్సరం పిల్లలు కూడా సెల్ ఫోన్లు చూస్తూ ఉంటారు. गुरुमूर्ति नाम देश स्वर्णतेज नामने चंद्रिका नामने जस्विका नाम देश अस्माकं सह कुटुंबानां स्वयं अस्मरीभां ब्रह्मश्चर्यदाय भंगुना विशेषेण प्रचोदयात् ओम देवम शरीरे जद्धरे भूते व्याधिग्रस्ते करे भरे औषधं जाह्नवीदोऽयं वैद्यो नारायण तच्छम्योरावणीमहे घातुं यज्ञाय घातुं यज्ञपते दैवेः स्वस्तिरस्नः स्वस्तिर्मांसेभ्यः ऊर्ध्वं दिगातु वेशजं षण्णो अस्मृतिपदेशं चतुष्पदे ओम शांति 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 सहस्रशीर्षा पुरुषः सहस्राक्षसहस्रपादा तथोऽथिं विश्वतो दृष्ट्वा अष्टादिष्टादशाङ्गुलं पुरुषवेदकं सर्वं यद्भूतं यश्च भव्यं उमासुतः शेषानः यतन्नेनातिरोरोहते यथा वासस्य महिमा आसो वै सातः पुरुषः सातसानसनेऽपि ॐ तस्माद्विदाधायता विधाधो अधिपुरुषः प्रसादो रच्युतः ॐ यज्ञेन हविषा ॐ यज्ञेन यज्ञमयसन्त देवाः स्थाने धर्मान् प्रथमान्यासन् तेगनाहं महिमानि दन्ते यन्त्रपूर्वे साध्या सन्ति देवाः आयुष्येवेन्द्रिये प्रतिष्ठते रोचमान आयुष्यमानः कल्याणवाजनः शतसंवत्सरं दीर्घमायुः दीर्घसुमङ्गली भव इष्टकाम्यात्ता मनोवाञ्छिता भवसिद्धिरस्तु అదంతా ఏం అవసరం లేదు. Hey,
ఈరోజు మనము ఎస్ఐ మేడం గారు, స్వర్ణతేజ మేడం గారు కూడా మన గుడికి రావడం జరిగింది. ఎందుకు రావడం జరిగిందంటే ఇక్కడ మన గంటావూరులో దొంగతనాలు జరుగుతూ ఉంది, ఏటీఎం కాడ దొంగతనాలు జరుగుతూ ఉంది, మైనార్టీ లేని వాళ్ళకి లవ్ చేసి పిలుచుకొని పోవడం కూడా జరుగుతుంది. ఇలాంటిది ఇక్కడ దాదాపు ఈరోజు ఒక 100 మంది దాకా ఆడవాళ్ళు వచ్చినారు. మేడం గారు వచ్చి వాళ్ళకి దీన్ని ఎట్లా ఉండాలా, ఏ రకంగా బందోబస్తుగా మీరు ఎంత హుషారుగా ఉండాలనేసి కూడా మేడం గారు వచ్చి చెప్పినారు. ఇక్కడ వచ్చి మన గంగమ్మ గుడి చెప్పిన దానికి మేడం గారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అట్లే మేడం గారు చెప్పింది కూడా మీరు పాటించుకుంటా ఉంటే మీ దొంగతనాలు కానీ కూడా జరగదు. అట్లే మీ ఆడపిల్లలు కూడా ఇంట్లో హుషారుగా ఉంటారు, మగపిల్లలు కూడా హుషారుగా ఉంటారు. ఈ గింజాలకు అలవాటు కాకుండా మీకు అలాంటిది గింజాలకి ఏమన్నా మీ పిల్లలు అలవాటు అయింది, మీకు ఏమన్నా విషయం తెలిసిందనుకోండి, మీరు ఇమీడియట్లీ పోలీస్ స్టేషన్లో పోయి చెప్తే వాళ్ళు దానికి పరిష్కారం ఏం చేయాలనో ఖచ్చితంగా పోలీస్ స్టేషన్ వారు కూడా చేస్తారు. వాళ్ళు ప్రతి పోలీస్ స్టేషన్ తరపు నుంచి మీకు ఎప్పుడు ఏ టైం అయినా కానీ మీకు సపోర్ట్ కూడా వాళ్ళు చేయడం కూడా జరుగుతుంది. వాళ్ళు పోలీస్ స్టేషన్ పోతే మనకు మరేది హీరో అలాంటిదంతా ఏముండదు. మీకు ఎటువంటి ఇబ్బంది కలిగితే వాళ్ళకి ఇమీడియట్లీ ఫోన్ చేస్తే ఇమీడియట్లీ మీకు కూడా రెస్పాన్సులు కూడా ఇస్తారు. ప్రతి ఒక్కరు దీన్ని యూజ్ చేసుకొని మేడం గారు ఏం చెప్పినారో దాన్ని పాటించుకొని పోతే మన కుటుంబం 100 ఏళ్ళు ఏ తంట, ఏ గలాటాలు, ఏ ఇబ్బంది లేకుండా బాగుంటుందనేసి కూడా నేను కోరుతున్నాను. అందరికీ నమస్కారం. శ్రీ శ్రీ తిరుపతి గంగమ్మ దేవస్థానం బీసీ కాలనీలో ప్రతి ఒక్క సంవత్సరం, పోయిన సంవత్సరం ఇక్కడ అమ్మవారి అలంకరణం ఎట్లా జరిగిందో, అమ్మవారి పూజ ఎట్లా జరిగిందో, అమ్మవారి తరపున అన్నదానం ఎట్లా జరిగిందో, అలాగే ఈ సంవత్సరం జాతర పోయింది కాబట్టి కొన్ని 20 రోజులుగా అందరూ వాళ్ళ పనులు ఉన్నారు కాబట్టి దీన్ని మనము ఆపినాము. అమ్మవారి దెయ్యాల మళ్ళా ఈ సంవత్సరం ఈరోజు మళ్ళా స్టార్ట్ చేసినాము అన్నదానం కార్యము. ఇది ఈరోజు స్టార్ట్ చేసినాము.
పోయిన సంవత్సరం ఎట్లా అన్నదానం జరుగుతుందో ఈ సంవత్సరం కూడా అట్లే అన్నదానం జరుగుతుంది, అమ్మవారికి అభిషేకం జరుగుతుంది, అట్లే అలంకరణ జరుగుతుంది, అట్లే అమావాస్య పూజ ఉంటుంది, పౌర్ణమి పూజ ఉంటుంది. ఇక్కడ ఇప్పుడు విశేషం ఏమంటే అమ్మవారికి ఈడ వాక్ కూడా చెప్తా ఉన్నారు. దాదాపు ఇప్పుడు ఒక 3 నెలలుగా అమ్మవారు వాక్ చెప్తా ఉన్నారు. ఆ వాక్కి చాలా మంది, దాదాపు ఒక రోజుకి శుక్రవారం అయితే దాదాపు ఒక 50 మంది పైన భక్తులు వస్తారు. వాళ్ళ కోరికలు అడుగుతా ఉన్నారు. వాళ్ళ కోరికలు కూడా చాలా మందికి తీరింది. అట్లే మంగళవారము, శుక్రవారము, ఆదివారము, అమావాస్య, పౌర్ణమి ఈ దినాల్లో అమ్మవారిడ వాక్ కూడా చెప్తారు. మీ కోరికలు ఏమైనా ఉంటే ఈ అమ్మవారి దగ్గర వచ్చి మీరు అడిగేసి మీ సమస్యలు ఏమైనా ఉంటే కూడా మీరు కోరుకోవాల్సిందిగా కోరుతున్నాము. అట్లే ఇక్కడ అన్నదానము శుక్రవారము, మంగళవారము, ప్రతి ఒక్క వారానికి 2 రోజు ఇక్కడ అన్నదానం కూడా చేయడం జరుగుతుంది. సాయంత్రం పూట ఈడ దాతలు ఎవరైనా దాతలు ఉంటే వచ్చి ఈడ సాయం చేయాల్సిందిగా ఆలయ కమిటీ తరపున కోరుతున్నాం.